హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ బెల్లం పరమాన్నంని చూసేద్దాం. నవరాత్రులలో 4వ రోజు నైవేద్యంగా అమ్మవారికి ఈ బెల్లం పరమాన్నం సమర్పిస్తూ ఉంటారు. ఈ రెసిపీని ఎప్పుడు చేసినా విరిగిపోకుండా రావాలంటే ఈ విధంగా చేయండి, చక్కగా కుదురుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని కానీ ఏదైనా వెజల్ని కానీ పెట్టుకోండి. దీనిలో 4 కప్పుల వరకు పాలను వేసుకోండి, సుమారు 1/2 లీటర్ పాలు. అలాగే 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. మనం ఇక్కడ అన్నీ కూడా ఒకటే కప్తో మెజర్ చేసుకుంటున్నాం. వీటికి మూత పెట్టి కొద్దిగా మరగనివ్వండి. ఇప్పుడు పాలు పొంగు వచ్చాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి శనగపప్పును 1 గంట పాటు నానబెట్టినవి వేసుకోండి. మీకు కావాలంటే శనగపప్పుకి బదులుగా పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మనం ఈ రెసిపీని చేస్తున్నంతసేపు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పరమాన్నం అనేది అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు పాలని కానీ వాటర్ని కానీ యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లో ఉంటుండగా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా 1 కప్పు పాలు వరకు పట్టింది. మొత్తం 7 గ్లాసుల వరకు అన్నీ కలిసి పడ్డాయి. అంతా బాగా కలుపుకొని దగ్గర పడినివ్వండి. ఇప్పుడు నాకు రైస్ అలాగే శనగపప్పు బాగా ఉడికిపోయాయి. ఇవి ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఒక గింజను తీసి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిలోనే చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేయడం వలన పరమాన్నం టేస్ట్ అనేది చాలా చక్కగా కుదురుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. దీనిలో 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేలాగా ఒక గరిటెతో బాగా మెదుపుకోండి. అలాగే 1/2 కప్పు పంచదారను కూడా వేసుకోండి. ఇలా పంచదార బెల్లం రెండింటిని వేయడం వలన పరమాన్నం అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. మీకు పంచదార వద్దనుకుంటే మొత్తం 1.5 కప్పు బెల్లంని వేసుకుంటే తీపి చక్కగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 2 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టవ్ మీద ఉండకూడదు. అలా కనుక ఉంటే పరమాన్నం అనేది విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇది కొద్దిగా వేడయ్యాక దీనిలోనే కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకొని ఎర్రగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగాక మనం తయారు చేసుకున్న పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే నెయ్యిని కలిపి వేసేసుకోండి. వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం తయారవుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.